ఈ రోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధారావ సురేష్ నాయక్ అధ్యక్షతన కలెక్టరేట్ ధర్నా చౌక్ యందు రైతు రుణమాఫీ దీక్ష జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ధారావత్ ప్రేమ్చంద్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం రైతు రుణమాఫీ దీక్షలో ఉన్న జిల్లా కమిటీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం వారు దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు మాఫీ చేయకుండా ప్రజలను మోసం చేయకూడదని ప్రభుత్వానికి హెచ్చరించారు. కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత రైతులను విస్మరించడం విశ్వాసఘాతకమే అవుతుందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు నేడు పుట్టెడు కష్టాలతో ఆర్థిక భారంతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి కనికరం చూపించకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు రైతులకు అనేక రకాల హామీలతో వరాల వర్షం కురిపించింది. రైతు రుణమాఫీ విషయంలో అమలు జరిగాయంటే నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైందని, ఈ క్రమంలో అప్పులు తీరక గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం నుంచి అందే రుణమాఫీ గాని అందక రాష్ట్రంలో రైతులు బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్న విషాద సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నా అని, అయినా ప్రభుత్వ అధికారులలో కానీ ప్రజా ప్రతినిధులైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గాని ఎలాంటి చలనం లేకపోవటం దురదృష్టకరం. హామీలు ఇవ్వటమే కాదు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతాంగం వాళ్ళ అకౌంట్లోకి వేయాలనేసి సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనేదంటే మీరు అన్నటువంటి మాట 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేసి మీరు అన్నారు. కానీ 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతాంగానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి దాఖలాలు అన్ని కూడా మాకు తెలుసు. కాబట్టి ఇవాళ ఈ రైతు రుణమాఫీ దీక్షను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో చేశాము. కాబట్టి 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతాంగం అందరినీ కూడా వాళ్ళ అకౌంట్లో ఎవరికైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో షరతులు లేకుండా రుణమాఫీని చేయాలనేసి మేము సేవాలాల్ సేనగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ రైతాంగం చూసుకుంటే యూరియా కొరత, కృత్రిమ కొరతను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సృష్టిస్తా ఉన్నారు. ఎందుకు వేరే రాష్ట్రాల్లో లేదు? యూరియా కొరత ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం ఏంటనేసి మేము ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ రైతాంగానికి మోసం చేయకుండా ఈ ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వ్యవసాయానికి సరిపడా యూరియాను ఇవాళ రైతాంగానికి అందించాలనేసి మేము సేవాలాల్ సేనగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు పోడు పట్టాలు, ఆ పోడు పట్టాల్లో భాగంగా కొందరికే సర్వే జరిగింది గత ప్రభుత్వాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ తిరిగి రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇస్తామనేసి ప్రతి రైతుకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి. ప్రతి పోడు భూమిపై వెళ్ళి రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలేనటువంటి రైతులకు పట్టాలు చేసి పోడు భూమిని పట్టాలు ఇవ్వాలనేసి మేము ఈ దీక్ష ముఖంగా మీరందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతులు ఇందిరమ్మ భరోసా పథకం కింద ఇవాళ 15,000 రూపాయలు కౌలు రైతుల అకౌంట్లో కూడా మీరు వేస్తామనేసి అన్నటువంటి మాట, ఇవాళ ఆ మాట ప్రకారం ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో కౌలు రైతులు వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలు అందించాలనేసి మేము ప్రధాన డిమాండ్గా మేము సేవాలాల్ సేనగా మీకు చెప్తా ఉన్నాం. ఈ కనుక మీరు ఈ గత కొన్ని రోజుల్లో చేయకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఆందోళన చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముక్కు పిండి రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టే పొజిషన్లో సేవాలాల్ సేన ఉద్యమ భాగంలోనే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముందుకు వస్తుందనేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈ రైతాంగాన్ని ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన.